ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ఓ విద్యావంతుల ముఠా దేశంలోని పలు నగరాల్లో వరుస పేలులకు భారీ కుట్ర పడినట్లు తేలింది. ఈ కుట్రకు బీజం 2023లోనే పడిందని ఓ ఉగ్రవాద నిందితుడు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ ఓ కథనంలో పేర్కొంది. ఆత్మాహుతికి దాడికి పాల్పడిన ఉమర్ మొహమ్మద్ సహచరుడైన డాక్టర్ ముజమ్మిల్ షకీల్ 2 ఏళ్లుగా పేలుల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు దర్యాప్తులో ముందుగా వెల్లడించారు. ఈ సమయంలో బాంబు తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు, రిమోట్లు, ఇతర సామాగ్రిని సేకరించినట్లు తెలిపాడు. హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతాల నుంచి 3 లక్షల రూపాయలతో 26 క్వింటాల ఎన్పీకే ఎరువును కొనుగోలు చేసినట్లు అంగీకరించాడు. యూరియా, అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను స్వీకరించే బాధ్యత షకీల్కు అప్పగించగా వాటిని బాంబులుగా మార్చే పనిని ఉమర్ మొహమ్మద్ చూసుకుంటున్నట్లు సమాచారం. ఈ ఉగ్రకుట్రకు నిందితులే సొంతంగా నిధులు సమకూర్చుకోవడం గమనార్హం. ఈ ముఠా సభ్యులు మొత్తం 26 లక్షల నగదును పోగు చేశారు. ఉమర్ మొహమ్మద్ 2 లక్షలు ఇవ్వగా డాక్టర్ షకీల్ 5 లక్షలు, డాక్టర్ అదిల్ రాథర్ 8 లక్షలు, డాక్టర్ ముజఫిర్ రాథర్ 6 లక్షలు, లక్నోకు చెందిన డాక్టర్ షహీన్ సయీద్ 5 లక్షలు సమకూర్చారు. పేలుడు ఘటనలో ఉమర్ మొహమ్మద్ మరణించగా మిగిలిన నిందితులను దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుని విచారిస్తుంది.